హాయ్ ఫ్రెండ్స్. ఇవాళైతే మనం సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S23 మొబైల్ని అయితే మనమైతే అన్బాక్స్ చేద్దామండి. ఈ మొబైల్కి ఒక ప్రత్యేకత ఉందండి. ఎందుకంటే ఇదివరకు మనం వీడియో రికార్డింగ్ కోసం అంటే యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం కోసం కొంచెం డబ్బులు తక్కువగా ఉన్నందువలన మనం సిఎంఎఫ్ నుంచి నథింగ్ ఫోన్ 1 అయితే యూజ్ చేసాం. అదైతే చాలా వరస్ట్గా వీడియోస్ అనేది రికార్డ్ చేసింది. దాంట్లో ఎడిట్ చేసుకోవడానికి కూడా రాలేదు. చాలా ఇబ్బంది అయితే అవుతుందన్నమాట. నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేకపోవడం వల్ల అసలుకి దాన్ని పక్కన పడేసి ఈ ఫోన్ అయితే 2 మంత్స్ తర్వాత పర్చేజ్ చేయడం జరిగింది. అందుకే మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే పెట్టలేదన్నమాట మొబైల్ లేకపోవడం వల్ల. ఇప్పుడైతే S23ని అయితే పర్చేజ్ చేయడం జరిగింది. దీని ప్లేస్లోకి వెళ్తే మనకు ఐఫోన్ 13 అండ్ ఇంకా వేరే వేరే చాలా ఫోన్స్ అయితే ఉన్నాయి. కానీ నాకైతే ఈ ఫోనే బాగా నచ్చింది. ఎందుకంటే మనకు దీంట్లో అయితే మనకు 8K వీడియో రికార్డింగ్ కేపబిలిటీ అండ్ HDR10+ వీడియోస్ HDR ఫార్మాట్లో వీడియోస్ రికార్డ్ చేస్తుంది. అంతేకాకుండా కెమెరా క్వాలిటీ అండ్ ఫోన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అంతేకాకుండా ఇది మనకు 80,000లో రిలీజ్ అయింది మొబైల్. ఇది మనకు ప్రజెంట్ ఆఫర్లో వచ్చేసి మనకి ఇప్పుడైతే 37,000కి వచ్చింది. అలాగే కార్డ్ ఆఫర్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఇలాంటి యూజ్ చేస్తే మనకు ఇంకా చాలా తక్కువకి వచ్చిందనమాట. ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత బెస్ట్ ఫోన్ అయితే ఎప్పుడు పర్చేస్ చేయలేము మనం అనిపించింది నాకైతే. అందుకే నేనైతే ఈ వైట్ కలర్ని అయితే పిక్ చేసుకున్నాను. ఈ ఫోన్ అయితే అసలుకి లుకింగ్ అయినా హ్యాండ్లింగ్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. కానీ దీంట్లో నాకు కొంచెం డిసప్పాయింట్ చేసింది ఏంటంటే బ్యాటరీ అండి. ఇది వచ్చేసి కేవలం 3900 mAh బ్యాటరీతోనే ఇవ్వడం జరిగింది. చిన్న ఫోన్ అయినట్టుకి సరిపోతుందిలే అనుకున్నాను, కానీ పర్లేదండి. మార్నింగ్ ఛార్జింగ్ పెడితే ఈవినింగ్ వరకు అయితే వస్తుంది. జనరల్ యూజ్ అయితే పర్లేదు. కాకపోతే మనం జనరల్ యూజ్ చేయడానికి కాదు కాబట్టి ఓన్లీ యూట్యూబ్ పర్పస్ వీడియోస్ రికార్డింగ్ అండ్ ఫొటోస్ చేయడానికే తీసుకున్నాను కాబట్టి నాకైతే పెద్ద ప్రాబ్లం అయితే అనిపించలేదు. ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఒకటి ఆఫర్లో వచ్చిన 10,000 mAh ఒక పవర్ బ్యాంక్, వైర్లెస్ పవర్ బ్యాంక్ ఉంటారు కదా, దీనికైతే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందండి. వైర్లెస్ ఛార్జింగ్ చేసే పవర్ బ్యాంక్ అయితే ఒకటి పర్చేజ్ చేశాను. ఇక దానివల్ల నేనైతే ఒక 2 డేస్ వీడియోస్ రికార్డ్ చేసినా కానీ నాకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఫోన్ అయితే ఓవరాల్ లుక్ అయితే మాత్రం బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం చాలా అంటే చాలా సాలిడ్గా ఉందండి. దాన్ని హ్యాండ్ ఫీల్ పట్టుకుంటేనే మనకు దాని యొక్క లగ్జరీ ఫీలింగ్ అనేది కలుగుతుంది. ఇదైతే ఆసమ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు ఈ ఫోన్లో వచ్చేసి మనకు 8GB 128GB అండ్ 8GB 256GB రోమ్స్ ఉన్నాయండి. దీనికి ఎక్స్పాండబుల్ మెమరీ అనేది లేదు. ఇక్కడ వచ్చేసి ఎక్కువ లాంగ్ రన్లో యూజ్ చేయాలనుకునే వాళ్ళైతే మాత్రం 256GB వేరియంట్ తీసుకోండి. 128GB తీసుకుంటే మనం వీడియోస్ రికార్డ్ చేసినప్పుడు ఎక్కువ మెమరీ అనేది యాక్టివేట్ చేస్తుంది కాబట్టి కాస్త ఇబ్బంది అయితే పడతారు. ముందుగా మనము దీని ఫ్యూచర్స్ విషయాన్ని తెలుసుకుంటే దీని డిస్ప్లే వచ్చేసి 6.1 ఇంచెస్ డిస్ప్లే వస్తుందండి మనకి. ఇది చిన్న హ్యాండ్స్ ఉన్న వాళ్ళు, కాంపాక్ట్గా కావాలి, ఫ్లాగ్షిప్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉండాలి అనుకునే వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది. మనకు వచ్చేసి దీంట్లో వాడిన ప్రాసెసర్ వచ్చేసి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ఆక్టాకోర్ ప్రాసెసర్ యూజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి 3.36 GHz మీద రన్ అవుతుంది. చాలా అంటే చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అండి ఇప్పుడైతే ఇదైతే. అలాగే మనకు దీనిలో యూజ్ చేసిన కెమెరాస్ వచ్చేసి బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉన్నాయండి. 50 MP కెమెరా ఒకటి, 10 MP కెమెరా ఒకటి, 12 MP కెమెరా ఒకటి అండి. ఇవి DSLR లైక్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోస్ అయితే తీయడానికి ఉపయోగపడతాయండి. దీంట్లో వచ్చేసి మనకు ఆప్టికల్ జూమ్ కెపాసిటీ కూడా ఉంటుందండి. అలాగే మనకు వచ్చేసి ఫ్రంట్ 12 MP కెమెరా ఉంటుందండి. ఇది కెమెరాస్ వచ్చేసి మనకు 12 MP 10 MP ఉన్నాయని చెప్పేసి అయితే అనుకోకండి. వీటి పర్ఫార్మెన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మీకు నెక్స్ట్ రాబోతున్న వీడియోస్ అన్నీ ఈ ఫోన్తో షూట్ చేసినవే ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియోలు మాత్రం నథింగ్ ఫోన్తో అయితే షూట్ చేస్తున్నాను. ఎడిటింగ్ మాత్రం ఈ ఫోన్లోనే చేస్తాను. దీని డిస్ప్లే వచ్చేసి 6.1 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డైనమిక్ అమోలెడ్ 2x డిస్ప్లేతో వస్తుందండి. డిస్ప్లే క్లారిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. దీంట్లో మీరు ఏ కంటెంట్ చూసినా, ఏం ఎడిట్ చేసినా కానీ ప్రాసెసర్ పరంగా కానీ డిస్ప్లే పరంగా కానీ మనకైతే ఎక్కడ ఎటువంటి చిన్న డిస్టర్బెన్స్ కూడా ఉండదండి. అలాగే ఇది 5G మొబైల్ అండి. ఇది మనకు వచ్చేసి ఇది లాస్ట్ ఇయర్ మోడల్ అవ్వడం వల్ల మనకైతే ఆఫర్లో ఇది రావడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో మనకు
ఇది లాస్ట్ ఇయర్ మోడల్ అయినప్పటి నుంచి ఇప్పుడు ఈ S24కు తగ్గట్టుగా దీంట్లో అన్ని ఏఐ ఫీచర్స్ అయితే దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే ఏఐ ఫీచర్స్ అంటే మన వాయిస్ ట్రాన్స్లేషన్ కానివ్వండి, లేకపోతే మనం ఫోటో తీసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉండే ఆబ్జెక్ట్ని రిమూవ్ చేయడం కానివ్వండి, అలాగే మన ఏదైనా ట్రాన్సాక్షన్ సమ్మరీ కానివ్వండి, అసలు చాలా అంటే చాలా ఏఐ ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయండి. ఇన్ని ఏఐ ఫీచర్స్ అయితే నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత చిన్న మొబైల్‌లో ఆహ్, ఆహ్, ఇంత మంచి బిల్డ్ క్వాలిటీ, ఇంత మంచి కెమెరా, అలాగే ఏఐ ఫీచర్సు ఆహ్, అసలకి ఒక్కటని లేదండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఎవరైనా గానీ దీన్నైతే నేనైతే 100-9.5 అంటే 100కు 95% ఖచ్చితంగా రికమెండ్ చేస్తానండి. ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు. ఓన్లీ ఆ 5% ఏందంటే ఓన్లీ బ్యాటరీ దగ్గర ఒక్క దగ్గర కొంచెం కాంప్రమైజ్ కావాల్సొస్తది గానీ, చాలా అంటే చాలా బాగుందండి. అసలు లుక్ గానీ, డిజైన్ గానీ ఎక్కడ అంటే అసలకి మనం తగ్గేదేలే అంటారు గదా! అలా అనమాట అసలకి. అంత అంటే అంత బాగుందండి. దీంట్లో ఏఐ ఫీచర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి అసలకి. ఎక్కడ మనమైతే కొంచెం వంక పెట్టడానికి గూడా ఎటువంటివి లేవనమాట. మనకు దీంట్లో మెయిన్‌గా వచ్చేసి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ లేదు. మనం ఓటీజీ ద్వారా మనమైతే లోపలున్న కంటెంట్‌ని అయితే మనము ఎక్స్‌టెండ్ వేరే దాంట్లోకి పంపించుకొని మళ్ళీ కొత్త కంటెంట్ అయితే రికార్డ్ చేసుకోవడానికి ఉంది. ఆహ్, దాంతో పాటుగా మనకు ఇదొచ్చేసి మెయిన్‌గా నేను పర్చేజ్ చేయడానికి కారణం ఏందంటే చెప్పాను గదండీ! వీడియోస్ తీయడం కోసం అయినా ఎడిటింగ్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం కోసం. ప్రెజెంట్ అయితే నాకైతే ఇంకా మానిటైజేషన్ అయితే రాలేదండి. ఆహ్, కొంచెం వ్యూస్ వచ్చే మూమెంట్‌లోనే నా ఫోన్ పాడైపోవడం వల్ల ఆహ్, మళ్ళీ 2 మంత్స్ అయితే టైం పట్టింది. ఇప్పుడు ఈ మొబైల్ తీసుకొచ్చాను గానీ కొన్ని వీడియోస్ అయితే మంచి ఇన్ఫర్మేటివ్ ఉన్న వీడియోస్‌ని త్వరగా పెట్టడానికి నేను ట్రై చేస్తాను. మీరైతే వీడియోస్ అయితే ఎంచక్కా చూసేసి ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. మీరు అనుకున్నట్టుగానైతే వీడియోస్ అయితే నేను కంపల్సరీ తీస్తూ ఉంటాను. మీకు ఈ వీడియో ఎలా ఉందో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. దీన్ని కొద్ది రోజులు యూజ్ చేసిన తర్వాత మళ్ళీ దీని రివ్యూ అనేది నేనైతే మన ఛానల్‌లో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే దీని వీడియో క్లారిటీ అనేది నేను పెట్టే నెక్స్ట్ వీడియోలో కూడా దీని గురించి అయితే నేను ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. దీంట్లో సౌండ్ సిస్టమ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. ఇది ఇంత చిన్న ఫోన్ అయినప్పటికీ సౌండ్ క్లారిటీ అయితే మాత్రం అసలకి చాలా అంటే చాలా ఆసమ్. ఒక మూవీ చూస్తూ సౌండ్ వింటే మాత్రం సాంగ్స్ వింటూ సౌండ్ విన్నా గానీ ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తుంది. మనకు వితౌట్ బ్లూటూత్ హెడ్‌సెట్‌తో కూడా హెడ్‌సెట్ పెట్టుకున్నంత ఫీలింగ్ అయితే ఉంది. ఎవరంటే దీన్ని గనక పర్చేజ్ చేయాలంటే ఏమీ ఆలోచించకుండా అయితే పర్చేజ్ చేయండి. దీంట్లో మనకైతే ఒక S23 అల్ట్రాలో ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో టోటల్ S24లో ఉన్న ఏఐ ఫీచర్‌తో సహా టోటల్ అన్ని ఫీచర్స్ అయితే దీంట్లో అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఫ్రెండ్స్. 1, 2 మిస్ అయితే అన్న ఛాన్స్ కూడా లేదు. అన్నీ ఉన్నాయి. ఒక S Pen సపోర్ట్ ఒకటైతే ఉండదు. ఎందుకంటే ఇది చిన్న మొబైల్ కాబట్టి. ఆహ్, ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.